మన తండ్రి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆత్మీయంగా బలపడండి. మనం ప్రార్థనలో ఎలా ఉండాలి అనే విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకు నేర్పిన విధానం ఎలా అనేది చూద్దాం ఒకసారి. ప్రార్థనలో ఎలా ఉండాలనే విషయాలు ఒకటవ పేతురు 4:7 చదివినట్లయితే మన ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. మనం ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు మెలకువ కలిగి ఉండాలి అనే మాటకి అర్థమైంది అంటే మనం పడిపోకుండా ఉన్నట్లు చూసుకోవాలి. అంటే సాతాను అనేక రకాలుగా కుటుంబాల్లో చొరబడి తన ఇష్టానుసారంగా ఈ కడవర దినాల్లో తన ఇష్టానుసారంగా వాడు అనేక విధమైన పన్నాగాలు పన్ని కుటుంబాలని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తాడు. సో అలాంటి సమయాల్లో నువ్వు రక్షింపబడకపోయినా ఈ ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి అనే మాట నువ్వు తీసుకోవాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రార్థనలో గడపటం వలన నువ్వు ఎలాంటి శోధనకి గురి కావన్నమాట. ఇక రెండవదిగా చూస్తే యాకోబు 5:15 మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ప్రార్థనలో విశ్వాసం అంటే మన వెనకటి భక్తులందరూ కూడా ఏది జయించినా కానీ విశ్వాసం మూలంగా జయించారు. విశ్వాసం అనేది ఒక కీలకమైన ఆధారంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు కనుక విశ్వాసం మూలంగా అబ్రహాము విశ్వాసం, ఇస్సాకు విశ్వాసం, యాకోబు విశ్వాసం, ఏ భక్తుడైనా సరే ఏ ప్రవక్త అయినా సరే విశ్వాసం మూలంగానే దేవుణ్ణి ఆధారం చేసుకుని వాళ్ళ భక్తిలో నిలబడ్డారు. ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే నువ్వు అనేక రకమైన విమర్శలు, నిందలు ఇవన్నీ ఇతరుల గురించి మాట్లాడటం కానీ లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం కానీ నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడడం వలన అది అవిశ్వాసతనానికి గురి చేస్తుంది. కాబట్టి ఈ విశ్వాసం ఎలా వస్తుందంటే ప్రార్థనలో నువ్వు ఎక్కువగా గడపటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దేవుడు అంటే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఒక స్వస్థతనిచ్చాడు అంటే కంపల్సరిగా ఆ స్వస్థత అయిపోయిన తర్వాత లేదా స్వస్థపరిచిన తర్వాత ఆ స్వస్థపరచబడిన వ్యక్తిని అంటాడు, నీ విశ్వాసం గొప్పది అంటాడు, నువ్వు విశ్వసించావు అంటాడు, నీ విశ్వాసం మూలంగానే నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటాడు. అంటే విశ్వసించడం వలన అంటే నమ్మడం వలన విశ్వాసం అనేది అధికంగా కలుగుతుంది. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఒకటి చెప్తా చూడండి, పేతురు అసలు ప్రపంచంలో నీటి మీద నడిచిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అదేవిధంగా పేతురు నీటి మీద నడవాలని యేసుక్రీస్తుని కోరినప్పుడు ఫస్ట్ నమ్మకంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? నమ్మకాన్ని కోల్పోతాడు. యేసుక్రీస్తుని చూసినంతసేపు తను నీటి మీద నడిచి యేసుక్రీస్తు దగ్గరికి రాబోతూనే ఉంటాడు, నడుస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే చుట్టుపక్కలకి చూస్తాడో ఆ అలల సౌండ్కి, ఆ సముద్రపు గాలులు వాటి సౌండ్స్కి భయపడిపోతాడు. అంటే భయపడడం వలన ఏమొచ్చిందంటే అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం వలన ఏమైందంటే మునిగిపోసాగాడు. వెంటనే ప్రభువా నన్ను కాపాడని ప్రభువా అని చెప్పేసి అప్పుడు విశ్వాసాన్ని అధికంగా చేసుకుంటాడు. అదే విశ్వాసం కొన్ని వేల మందిని మార్చింది. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థనలో మెలకుగా ఉండాలి. ప్రార్థనలో మెలకుగా ఉండడం వలన విశ్వాసం వస్తుంది. ఓకేనా? ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.